ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, దీంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అన్ని నీచమైన ఒక రాజకీయాల వ్యవస్థ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే రెస్పాన్స్ చూసి తట్టుకోలేక కడుపు మండిన వాళ్ళు ఈ పని చేస్తున్నారు. డెఫినెట్గా అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అంత ధైర్యంగా నా వల్ల మంచి జరిగింటేనే ఓటు వేయండి అని చెప్పిపోతుంది. వీళ్ళు బొమ్మనండి ఆ పద్ధతిలో. నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు నా వల్ల బాగుపడింటే ఏంటని అడగమనండి. సో జస్ట్ దెర్ ఇస్ నో అదండి. అదే మనిషికి ఏదైనా కానీ కింద కానీ ఇది కానీ జరిగింటే ప్రాణమే పోయేది కదా. గతంలో పొంగునూరు దగ్గర పోలీసు వాళ్ళ మీద రాళ్ళు వేయడం మొదలు పెట్టుకుంటే, కర్నూలులో అతను ఇచ్చిన స్టేట్మెంట్లు మొదలు పెట్టుకుంటే, లోకేష్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కువ కేసులు ఉంటేనే నా దగ్గరికి రండి పదవులు ఇస్తామని మొదలు పెట్టుకున్న స్టేట్మెంట్లను చూసుకుంటే, పవన్ కళ్యాణ్ లోకేష్ నిక్కరిప్పించి డ్రాయర్లు ఇప్పించి తొక్కుకుంటామని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిందే. ఎవరికైనా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పాలా కానీ కేసులు పెట్టుకుంటాడు. ఈ విధంగా ప్రొవోకేట్ చేసుకోవడం వల్ల ఎవడో పనికి మాలోడు ఈ పని చేశాడు. ఇన్వెస్టిగేషన్లో అవన్నీ బయటకు వస్తాయని చెప్పి